ఏం జరిగింది, అక్కడికి ఎందుకు వెళ్ళారు, అక్కడి నుంచి ఎటుపోతుంది? కిరణ్ గారు మీరే చెప్పాలి. ఏంటి అసలు ఏం జరుగుతోంది? తాడేపల్లి టు యలహంక, అక్కడి నుంచి మళ్ళీ లండన్, ఏంటి అసలు ఏం జరుగుతోంది ఈ టూర్లో? సార్ నమస్కారం సార్. మీకు పవన్ గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్తే అండి సార్. ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన కన్నా వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకుల పరిస్థితి ఇంకా అలానే ఉంది. ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాలు బాగా అవినీతికి పాల్పడి, అవినీతి డబ్బులు చూసి, బాగా కరప్షన్లు చేసి అలవాటు పడిపోయి వాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారంటే 2 నెలలు అధికారం లేకపోతే బతకలేకపోతున్నారు. 2 నెలలు. మేము ఒక్కొక్కరు 10 ఏళ్ళు 15 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలో ఉండి కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడి ధర్నాలు చేసి ప్రజల పక్షాన నిలబడి మాకు ఎలా ఉంటుంది? 2 నెలలు సార్. కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ అడుక్కుంటారు వచ్చి మా దగ్గర, మేము చేరిపోతామని. ఎందుకు సార్? ఏం ఉండలేరా మీరు? కనీసం 3 ఏళ్ళైనా ఉండలేరా? ప్రజల పక్షాన పోరాడలేరా? ప్రజల కోసం ఫైట్ చేయలేరా? అసెంబ్లీలో ఉండలేరు, కనీసం మున్సిపల్ స్థాయిలో ఉండలేరు, గ్రామ స్థాయిలో ఉండలేరు, ఎక్కడా ఉండలేరు. ఏమంటే వాళ్ళకి అధికార దుర్వినియోగం, డబ్బులు చూసి రోజు ఆదాయాలు చూసి, అన్ని విధాల స్కాములు చూసి వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు అధికారం మారిపోయే కొద్దీ ఆకలితో చచ్చిపోతున్నారు. మా రక్తం దాకా అలవాటు అయిపోయింది వాళ్ళకి. మళ్ళీ మా పార్టీలోనో టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వదిలితే జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతాడు, పార్టీ ఇచ్చేస్తాడు, కాంగ్రెస్కి వెళ్ళిపోతాడు, లేకపోతే మోడీ కాలు పట్టుకుని బీజేపీలో చేసుకుని వెళ్ళిపోయినా ఆశ్చర్యంలే. ఎందుకంటే అటువంటి ఫ్రస్ట్రేషన్ గెలిపినాడు. ఓటమి, ఇది ఓటమి కాదు, భారీ దెబ్బ. ఓటమి అనడం వేరు, భారీ దెబ్బ వేరు, గుణపాఠం వేరు. ప్రజలకి తీర్పు. ప్రజలు కొట్టిన దెబ్బనా ఇది? దెబ్బ సార్. ప్రజలు కొట్టిన దెబ్బ. గుయ్యి మంది అబ్బాలు సాంగ్ ఒకటి సార్, అమలు సార్. ఏంది సార్ అందులో? 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? ఎవరికైనా తగ్గితే ఓ 50, 60, 70, 140 సీట్లు తగ్గి 11 సీట్లు గెలవడం ఏంటి సార్? అంటే అన్న పరిపాలన, బటన్ నొక్కే పరిపాలన, మీ అన్న, మీ ఇంట్లో పెద్ద బిడ్డ, మీ ముద్దుల బిడ్డ అని చెప్పి జనాన్ని మోసం చేసిన జగన్ ఈరోజు ఆయన పరిస్థితి ఏమైందంటే పారిపోవాలని చూస్తున్నాడు. ఒక అనుమానం, జగన్ విజయసాయి అంటేనే ఎవరో కొత్త పడిపోతారు సార్. కప్పటికి ఏమైనా అర్థం కావట్లా. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కత్తలుగా వైసీపీ నాయకులు కత్తలుగా వస్తున్నారు. అన్ని వాళ్ళిద్దరే పోతారా, ఇంకేమైనా పోతారో తెలియట్లే. అవి కూడా నిఘా పెట్టాలి మనం ఎయిర్పోర్ట్ లో, ఎవరితో పోతున్నారు అని. అంటే పరిస్థితి ఎలా ఉందంటే సార్, వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించలేరు, ఉండలేరు, సమస్యల మీద పోరాడలేరు. ఇప్పుడు ఏమి పరిస్థితి? వెళ్ళిపోతారు, అసెంబ్లీకి రారంట, పారిపోతారంట. జనం ఇవన్నీ చూస్తున్నారు. కనీసం ఇప్పుడు మళ్ళీ పోరాడి ప్రజల పక్షాన నిలబడితే అసలు ఏముంది చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు అనిపించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రతిదీ చంద్రబాబు గారు సూపర్ 6 కానివ్వండి, ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తాం. వీళ్ళకి ప్రతిపక్ష పాత్ర కాదు, వీళ్ళు మా మీద కౌంటర్ చేయడానికి, మా మీద కామెంట్ చేయడానికి, మా మీద పోరాడడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు ఎందుకు పోరాడతారు తెలిసిపోయింది. అద్భుతమైన పరిపాలన ఉండబోతుంది.